హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో తాజాగా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సీఎఫ్ఎంఎస్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏలు అప్డేట్ చేయబడ్డాయి. కొత్త హెచ్ఓఏ కోడ్స్ తప్పనిసరి. డ్రాయింగ్ ఆఫీసర్లు మరియు బిల్ తయారీ అధికారులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త హెచ్ఓఏ కోడ్‌తోనే బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో అప్లోడ్ చేయాలి. జీతాలు, కంటిజెన్సీ ఖర్చులు, ఇతర బిల్లులకు సంబంధించి సరైన హెడ్ ఆఫ్ అకౌంట్స్‌లను ఎంచుకోవడం అత్యంత అవసరం. సీఎఫ్ఎంఎస్‌లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా ఈ కొత్త కోడ్స్‌ను వెతకవచ్చు. కొత్త స్కీములకు ప్రత్యేక హెడ్ కోడ్స్ 2025-26 బడ్జెట్ ప్రకారం కొత్త స్కీములకు ప్రత్యేకంగా హెడ్ ఆఫ్ అకౌంట్స్ కేటాయించబడ్డాయి. దీనివల్ల ప్రతి ఖర్చు తన పనితీరులో పారదర్శకతను అయితే కలిగి ఉంటుంది. సరెండర్ లీవ్ బిల్లుల పరిస్థితి. పలు డీడీఓల నుంచి వచ్చిన ప్రశ్న సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ఎప్పుడు అనే సందేహానికి కూడా తాజాగా సమాధానం స్పష్టమైంది. ఏప్రిల్ 1 తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కారణంగా ఫైనాన్షియల్ కోడ్ 31 మరియు 50 ప్రకారంగా సీఎఫ్ఎంఎస్‌లో పాత బిల్లులు రిటర్న్ అయ్యాయి. ఆ బిల్లులన్నిటికీ ఇప్పుడు కొత్త 2025-2026 ఆర్థిక సంవత్సరం బిల్లు నంబర్లు అలాట్ చేయబడి మళ్ళీ సీఎఫ్ఎంఎస్‌కి పంపబడ్డాయి. ఈ బిల్లులు మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్ స్టేటస్‌తో కొత్త నంబర్లతో జనరేట్ అయ్యాయి. పాత బిల్ నంబర్లు ఇంకా చెల్లుబాటు కావు. సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పుడు తిరిగి నిధి పోర్టల్‌లో కనిపిస్తూ ఉన్నాయి. గతంలో 3 నెలలుగా ఈ ఆప్షన్ అందుబాటులో లేకపోయినా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయబడింది. ఈ బిల్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు అవకాశం ఉంది. గమనిక ప్రస్తుతానికి ఈ బిల్స్ కేవలం సీఎఫ్ఎంఎస్‌లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. క్రెడిట్ మాత్రం ఇంకా కాలేదు. అయితే తదుపరి విడత చెల్లింపులలో ఈ యొక్క బిల్లులపై అమౌంట్స్ జమయ్యే అవకాశం ఉంది. ఏపీ జిల్లా ఇన్ఫర్మేషన్ మెచ్యూరిటీ అప్లికేషన్ అప్డేట్స్. ఇక ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బాండ్లకు సంబంధించి సీఎఫ్ఎంఎస్‌లో మరో అప్డేట్. ఏపీ జిల్లా మెచ్యూరిటీ అప్లికేషన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడింది. 57 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు తప్పనిసరిగా వారి బాండ్ల మెచ్యూరిటీ డేట్, డీడీఓ ప్రీమియం వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ప్రీమియం మొత్తం అంతా వృధా అయ్యే అవకాశం ఉంది. ఇది చిన్న సూచన. ఇది చెక్ చేయడానికి మీరు సీఎఫ్ఎంఎస్‌లో మీ సేవింగ్ స్క్రీన్‌లో ఏపీ జీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ ట్యాబ్ క్లిక్ చేసి వివరాలు సమీక్షించాలి. ఈ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన చెల్లింపులు చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. కానీ ఈ పరిణామాలలో ప్రతి ఉద్యోగి, పెన్షనర్ అప్రమత్తంగా ఉండాలి. కొత్త హెచ్ఓఏ కోర్సు తప్పనిసరిగా ఉపయోగించాలి. సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు సమర్పించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఏపీ జిల్లా మెచ్యూరిటీ వివరాలు త్వరితగతిన చెక్ చేసుకోవాలి. సీఎఫ్ఎంఎస్‌లో క్రెడిట్ కోసం వచ్చే విడతల చెల్లింపుల వరకు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది.